అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు వస్తున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థని పారదర్శకంగా మారుస్తోంది ప్రభుత్వం. అవినీతి రహిత సేవల దిశగా రిజిస్ట్రేషన్ శాఖ రీడిజైన్ చేస్తున్నారు. ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం చేపడతారు. భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు 5 ఏళ్లు బిల్డర్లకే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో తొలి దశలో 12 సమీకృత భవనాలు నిర్మిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం వీటిని 12 క్లస్టర్లుగా విభజించి 39 కార్యాలయాల నిర్మాణం చేపడతారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో దశల వారీగా విస్తరిస్తారు. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆధునిక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండబోతున్నాయి. ఇక పేదలు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని మంత్రి పొంగులేటి చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నవాళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుకి గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇందాక మిత్రులు చెప్పినట్లు నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూశాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ సుమారు 39 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి ఈనాడు, ఈ 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ అంటే 12 సబ్ రిజిస్ట్రార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా కట్టాలని నిర్ణయించి ఇలా 12కి 12 ప్రైవేటు సెక్టర్లలో 12 మందిని ఐడెంటిఫై చేశాం.